హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కథ కొనసాగిద్దామా మరి? రాత్రంతా ఏవేవో ఆలోచనలతో కలలతో నిద్ర పట్టిందో లేదో తెలియని స్థితిలో ఉండగా తెల్లవారింది. నేను లేచి కాలకృత్యాలు తీర్చుకునేటప్పటికే మా నాన్న స్నానం చేసి జపానికి కూర్చోబోతున్నాడు. నన్ను చూసి, నాయనా లేచావా? చూడు, ఒక మాటు పొలం వెళ్ళి అని నాకు 15 రోజుల వరకు ఊపిరి తీసుకోవడానికైనా తీరిక లేకుండా ఏవేవో పనులు పురమాయించాడు. ఇక నుంచి నేను సభలు సందర్భాలు మానుకొని ఇంటి పట్టున ఉండమని దీని భావం అయి ఉంటుంది అని ఊహించాను. నేనేమీ మాట్లాడలేదు. ఆయన మౌనంగా జపానికి కూర్చున్నాడు. నేను చద్దన్నానికి కూర్చొని అది కాగానే పొలానికి బయలుదేరాను. పొలం వెళ్ళానన్న మాటే గాని అక్కడ ఏ పని మీద మనస్సు పోలేదు. నా శరీరం మట్టుకు పొలంలో ఉన్న బుర్ర నరసాపురంలో ఉండిపోయింది. అక్కడేవేవో పనులు పనివాళ్లకు పురమాయిస్తూ చూస్తూ కూర్చునో, నిన్నటి ఉపన్యాసాల మీదనో నాయకుల మీదనో నిలిచిపోయింది మనస్సు. ఇది వదుల్చుకుందామన్నా వదిలేట్టు కనబడలేదు. ఇలా వారం రోజులైనా గడవకుండా రమణారావు గారు ఒకసారి వచ్చి కనపడమని బిపిన్ చంద్రపాల్ అనే మహానాయకుడు బెంగాల్ నుంచి వస్తున్నాడని, పెద్ద ఎత్తున మనం సభకు ఏర్పాట్లు చేయాలని, అదమం 10,000 జనం సభకు వచ్చే సూచనలున్నాయి కాబట్టి నీవు వచ్చి దగ్గర ఉండి ఈ ఏర్పాట్లన్నీ జరిపిస్తేనే సభ గాని, లేకపోతే అసభవుతుందని కబురు చేశారు. పచ్చి వెలక్కాయ గొంతున పడ్డట్టయింది. వెళ్ళడమా మానడమా? వెడితే ఎలాగూ, వెళ్ళకపోతే ఎలాగూ? వెడితే ఇక్కడ పనులన్నీ పాడవడం, మా నాన్నకు కోపం రావడం తప్పదు. వెళ్ళకపోతే నా మీద ఎంతో నమ్మకంతోనూ ఆశతోనూ ఎదురు చూస్తున్న రమణారావు గారికి ఆశాభంగం అవుతుంది. ఆశాభంగం మాట ఎలా ఉన్నా యథార్థం చేతను నేను వెళ్ళకపోతే అక్కడ ఏర్పాట్లన్నీ శ్రద్ధగా జరిపించేవాడు మరొకడు లేడేమోననిపించింది. ఇలా ఆలోచిస్తూ ఒకరోజు ఉదయాన్నే పొలం పనులన్నీ మనిషికి పురమాయించి పెందలాడే భోజనం చేసి ఎవరితో చెప్పకుండా నేను నరసాపురం చేరుకున్నాను. రమణారావు గారిని కలుసుకొని ఇంటి దగ్గర నా ఇబ్బందులు మనవి చేసుకున్నాను. వారెంతో సానుభూతితో ఆలకించి, నాయన, ఇటువంటి కార్యక్రమంలో ప్రవేశించిన తరువాతను ఎంతసేపు ముందంజ వేయడమే గాని వెనుకకు దిగజారడం ఎంత మాత్రం ఉండదు. తతిమా విషయాలు మనం సావకాశంగా ఆలోచించుకుందాం. ఈ సభ మటుకు మీరు పూనుకుంటేనే కానీ జయప్రదం జరగదు. కాబట్టి ఎలాగైనా వచ్చి నీ బాధ్యత నిర్వహించక తప్పదు. అటువంటి ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. ఈ పూటకు వెళ్ళే వ్యవధి అట్టే లేదు గనుక రోజు ఏదో వేలప్పుడు కలుసుకొని తగిన ఏర్పాట్లు చేసుకుందాం. వెళ్ళిరా అని నన్ను వీపు తట్టి పంపించారు. నేను ఉత్సాహంలో మనము ఎన్ని ఆటంకాలైనా ఎదుర్కొని కార్యభారం వహించకపోతే దేశమే నాశనమవుతుందన్న భావోద్రేకంతో భయంతో తొందరగా ఇంటికి వెళ్ళాను. అక్కడ నుంచి రోజు ఏదో సమయంలో నేను నరసాపురం వెడుతూ రమణారావు గారితో సంప్రదిస్తూ అక్కడ ఏర్పాట్లు చూస్తూనే ఉన్నాను. మా నాన్న ఇవన్నీ ఓ కంట కనిపెడుతూనే ఉన్నాడు. కానీ ఒక్కనాడు ఇదేమిటని నన్ను అడగలేదు, నేను చెప్పలేదు. ఆఖరికి సభ రోజు రానే వచ్చింది. ఆ రోజు ఉదయాన్నే చద్దన్నం తిని రాత్రి దాకా ఇంటికి రానని మా అమ్మతో చెప్పి ఆవిడ ఏదో అంటుంటే వినిపించుకోకుండా నరసాపురం పరిగెత్తుకెళ్ళాను. అదరాబదరా నరసాపురం చేరుకొని రమణారావు గారు, నేను, మా దళం సభ్యులు సాయంత్రం వరకు సతమతమై బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశాం. మధ్యాహ్నం రమణారావు గారితో పాటే వాళ్ళింట్లోనే 2 మెతుకులు తిన్నాము. మళ్ళీ సభాస్థలికి వచ్చి అక్కడ ఏర్పాట్లు పూర్తి చేసుకునేటప్పటికి సుమారు 5 గంటలయింది. ఊపిరి తీసుకోవడానికైనా వ్యవధి లేకుండా పనిచేయవలసి వచ్చింది. ఎలాగైతేనేం ఏర్పాట్లన్నీ ఎంతో సంతృప్తికరంగా పూర్తి చేసుకున్నాను. సుమారు 6 గంటలకు వస్తారనుకున్న నాయకుడు వచ్చి సభ ప్రారంభించేసరికి 7 గంటలయింది. రమణారావు గారు సభకు 10,000కు పైగా వస్తారన్న అంచనా దాయిపోయింది.
50,000 లక్షో వచ్చారన్నట్లుగా కనుచూపు మేర వరకు ఇసుక వేస్తే రాలకుండా జనం సమూహంతో ఆ మైదానమంతా నిండిపోయింది. బ్రహ్మాండమైన ఉపన్యాసం ఇచ్చారు పాల్ గారు. నా జన్మలో ఎప్పుడూ అటువంటి ఉపన్యాసం వినలేదు సరికదా, ఇక ముందు కూడా వింటానని నమ్మకం లేదు. నాకు జీవితాంతం వరకు ఆ ఉపన్యాసం చెవుల్లో గింగురుమని మారుమ్రోగుతూనే ఉంటుందనిపించింది. సుమారు 2 గంటల సేపు జనసమూహానికి తెలియని భాషలో ఆయన ఉపన్యాసం ఇచ్చినా మరొక తెలుగు నాయకుడు అది తర్జుమా చేస్తున్నా ఒక్కరూ కదలకుండా, కిక్కురుమనకుండా, ఊపిరి విడవకుండా గంభీరమైన శబ్దంతో ఇన్ని వేల మంది ఆ ఉపన్యాసం వింటూ కూర్చోవడం నా జన్మలో మరపురాని, మరువలేని దృశ్యం. సుమారు 10 నిమిషాల వరకు ఆకాశం దద్దరిల్లేట్లు ప్రజలు చేసిన కరతాళ ధ్వనులతో సభ ముగిసింది. నేను ఇంటికి చేరుకునేసరికి సుమారు 10 గంటలైంది. మా అమ్మ నా కోసం ఎదురుతెన్నులు చూస్తూ వీధి గుమ్మంలోనే కూర్చుంది. నేను వస్తుంటే నా వెనకనే వస్తున్న జనాన్ని చూసి మా ఊరంతా సభకు వచ్చిందనిపించింది. నేను ఇంటికి వచ్చి స్నానం చేసి మౌనంగా మా అమ్మ ఎన్నడిగినా సమాధానం చెప్పకుండా భోంచేసి వెళ్ళి పడుకున్నాను. అప్పటి వరకు మెలకువగానే పడుకున్న మా నాన్న లేచి ఇవతలకు రాలేదు, నన్ను పలకరించలేదు. ఉరుములు, పిడుగులు, తుఫాను తెల్లవారిన తర్వాత కానీ రావని నిశ్చయం చేసుకుని హాయిగా పడుకున్నాను.